స్తోత్రం. అందరూ కూడా కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకోవాల్సింది. చిన్న ప్రార్థన చేసుకుని అందరూ కూర్చోండి. దయగల తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నమ్మకమైన యేసు ప్రభువా, ఈ రాత్రి మరొకసారి సన్నిధిలో మేమందరం ఉండడానికి సహాయం చేసాం. స్తోత్రాలు. చక్కటి పాటలు పాడి నేను ఆరాధించున్నాం, వాక్యంలో కూర్చున్నాం. ప్రభువా, ఈరోజు మా ప్రయాణంలో తోడుగా ఉండే సకాలమానికి మమ్మల్ని ఈ సన్నిధిలో వాడుకోవడానికి నడిపించినట్టుగా వందనాలు. మీరే వాడుకుని బలపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని సన్నిధిలో ఈ రాత్రి కాలం ముందు కొద్ది సమయం పెడతాం. ఈ రాత్రి కాలం ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమని, మన ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరమని మనము తెలుసుకుంటూ అనేక సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి కూడా కొన్ని మాటలు మనం వినడానికి ఇష్టపడతాం. గనుక దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనాలలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. నిన్న వారం కూడా వాక్యం యొక్క ప్రయోజనాలలో వాక్యము ఆత్మీయ అభివృద్ధికి కారణమని, ఆత్మీయ అభివృద్ధికి దేవుని వాక్యము ఎంతగా ఉపయోగపడుతుందో మనము నేర్చుకోవడం జరిగింది. ఈరోజు కూడా మనం బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము అందరూ కూడా ఇర్మియా గ్రంథము చూద్దాం. వాక్యం యొక్క ప్రయోజనాలలో విశ్వాసికి ఎంతగా, సంఘానికి ఎంతగా తోడ్పడుతుందో, ఆ వాక్యం యొక్క ఆశీర్వాదం ఎంతగా దీవెనకరంగా వాళ్ళ జీవితాన్ని ఫలింపజేస్తుందో మనం ఈ యొక్క దినమందు నేర్చుకోబోతున్నాం. వాక్యం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, అసలు వాక్యమే అంటే బైబిల్లో వాక్యమును గురించి పలు విధాలైన సందర్భాలు, 10 విధాలైన గుర్తులు, 10 విధాలైన సాదృశ్యాలు వాక్యముల గురించి దేవుడు మనకి రాసి ఉంచారు. ఈరోజు కూడా వాక్యం యొక్క సాదృశ్యాల్లో
వాక్యం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే దేవుని వాక్యం విత్తనము వంటిది. దేవుని వాక్యము విత్తనము వంటిది. మీకు చెప్పనక్కర్లేదు ఏమిటి విత్తనం అంటేనే మీకు చెప్పనక్కర్లేదు. అది ఏ రకమైన విత్తనమైనా, ఒక చిక్కుడి విత్తనమైనా, ఒక బీర విత్తనమైనా, ఒక పొట్టల విత్తనమైనా, ఒక తోటకూర విత్తనమైనా, విత్తనాల గురించి నీకు చాలామందికి అవగాహన కలిగి ఉంటూ ఉంది. తెలియకోకుండా ఎవరు ఉండనే లేరు, అందరూ తెలిసిన వారే. అయితే ఈ ప్రకృతికి సంబంధమైన విత్తనాల గురించి అయితే మనకు తెలుసు. దేవుని వాక్యం యొక్క విత్తనం గురించి కొంతమందికి మాత్రమే తెలుసుండవచ్చు, మరికొంతమందికి తెలియకపోవచ్చు. కనుక ఈ వాక్యం యొక్క ప్రయోజనాల్లో ఈరోజు దేవుని వాక్యము విత్తనము వంటిది అని నేర్చుకుంటాం. కనుక మనము బైబిల్లో కొన్ని వాక్యాలు చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా, నిదానంగా చూసి నేర్చుకుని బలపడటానికి ఇష్టపడతాం. సంఘము ఎప్పుడు కూడా దేవుని వాక్యంపై ఆసక్తి కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును దేవుడు ఇలాగ చెప్పుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూపొలములను దున్నుడి ఇచ్చాడు. ఇది దేవుడు మాట్లాడుతున్నటి మాట. ఇది మనుషులు మాట్లాడిన మాట కాదు. ఎవరితో మాట్లాడారు అంటే ఇక్కడే రాశాడు. యెరూషలేము నివాసులు, యెరూషలేము నుండి గోత్రం వారైన యూదా గోత్రం వారికి, యూదా ప్రజలైన వారికి. వాళ్ళు ఎవరంటే దేవుని సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసుకుంటే దైవ జనాంగమేంటి యూదా సంఘం అన్నమాట. ప్రవక్త నోట్లో దేవుడు మాటలు పెట్టి నా మాటలు వాళ్ళకి చెప్పు, నా మాటలు వాళ్ళకి బోధించు అని చెప్పాడు. చెప్పే ముందు వాళ్ళకి ఒక హెచ్చరిక చేయమన్నాడు. దేవుని వాక్యము వినే ముందు సంఘానికి కొద్దిగా హెచ్చరికలు కావాలి. కొందరు చెత్తగా వినేవాళ్ళు ఉంటారు, కొందరు శ్రద్ధ లేకుండా వినేవాళ్ళు ఉంటారు, అశ్రద్ధగా ఉంటారు. అప్పుడు అది వాక్యమైనా కావచ్చు, ఇంట్లో మాట అయినా కావచ్చు, కొన్ని హెచ్చరికలు చెప్తారు. అలాగే
ఇశ్రాయేలీయులు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో దేవుని ప్రజలు, దేవుని సంఘం, ఆ యూదా సంఘం ఉందో వాళ్ళకి ఈ మాటలు తెలియజేయి, అవి నా మాటలుగా తెలియజేయి. అని చెప్పి యెహోవా ఎలాగో చెప్పుతున్నాడు. ఎలాగ చెప్తున్నాడు? ముండ్ల పొదలలో ఇత్తనములు చల్లక, ముండ్ల పొదలలో ఇత్తనములు చల్లక. మనం ఇంతవరకు కూడా రకరకాల శారీర సంబంధమైన, ఆహార సంబంధమైన ఇత్తనాల గురించి మనకు తెలుసు. అవి భూమిలో ఎత్తబడాలి. అప్పుడు అవి ఏమవుతాయంటే ఫలిస్తాయి. అయితే ఈ విత్తనములు ఫలించాలంటే ఆ భూమిని భూమిగా ఉన్నట్టుగా విత్తనాలు చల్లకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం, అది హెచ్చరిక. అలాగే దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు కొన్ని హెచ్చరికలు చెప్పి మీ మనసులను దేవుని వైపు తిప్పి వారి జీవితాలకు పశ్చాత్తాపాన్ని కలిగించి పాపక్షమాపణలు నడిపించి వారి హృదయంలో ఉన్నటి కాఠిన్యమైన రాళ్ళన్నింటినీ కూడా దున్ని వాటిని బయటికి లాగి వాక్యాన్ని ఇచ్చుతారు. అప్పుడు ఆ వాక్యం లేక విత్తనాలు జల్లిన తర్వాత వ్యర్థమైపోకుండా ఉంటాయి. ఎందుకంటే కాఠిన్యమైన రాళ్ళు, చెత్త, చెదారము, కల్మషంతో ఉన్నటి భూమి. భూమి అంటే దేవుని వాక్యంలో చెప్పిన మాట ఏంటి తెలుసు? హృదయం. మనిషి యొక్క హృదయం. మనిషి రక్షణ పొందాలి అంటే, మనిషి మార్చబడాలి అంటే, మనిషి దేవుని దగ్గర అవ్వాలి అంటే, మనిషి ఆధ్యాత్మికంగా ప్రజల ఎదుట, దేవుని ఎదుట ఉండాలి అంటే హృదయం చూసారా? ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆ హృదయంలో దేవుని వాక్యాన్ని వేసుకోవాలి. హృదయంలో దేవుని వాక్యం వేసుకోవడం కాదని, ముందు ఆ యొక్క హృదయం అనే పొలం, భూమి ఏదైతే ఉందో ఆ భూమి సదులు చేయబడాలి. అంటే దాన్ని తిరగవేయబడాలి. తిరగవేసిన తర్వాత దానిలో ఏమైనా చెత్త, చెదారం, విత్తనానికి ఆటంకం కలిగిన ఏదైనా ఉంటే ఆ రైతు దానిలో తీసివేసి ఆ విత్తనానికి ఎదుగుదలకి సంబంధించినటి పొరపాట్లు, ఇబ్బందులు ఏవైనా ఉన్నాయో గ్రహించి దాన్ని చూసి దాన్ని సదును చేసి ఏం చేస్తాడంటే ఆ విత్తనాలు జల్లుతూ మొదలెడతాడు. కనుక ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాట ఏమంటాడంటే, నువ్వు వెళ్ళిపోయి విత్తనాలు చల్లకు. ముందేం చేయమంటున్నాడు? దున్నమంటున్నాడు. కానీ దున్నితే ఎవరైనా ఉంటారా?
మీతో ఉంటుందిలేండి. హృదయం కలిగిన పొలాలు కలిగిన మనుషులు ఉంటారంటే ఇంకెవడో దాన్ని దుంటక నేను వేరే చోటకి వెళ్తాను వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ రోజున ఎవరు కూడా వాళ్ళ హృదయాలను సరి చేసుకునేటువంటి అలవాట్లు, వాక్యం చేత దునించుకునే అలవాట్లు, హృదయ సంబంధమైనటువంటి పరిస్థితులను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొదటగా హెచ్చరించబడాలి. కొన్ని కండిషన్స్ ఉంటాయి. స్కూల్లో పాఠాలకు ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి. కండిషన్ లేకుండా పాఠాలు చెప్పాడు అనుకోండి, వాడు పాఠానికి ఇలువనివ్వడు. ఏమంటారు? అంతే కదా. పాఠానికి ఇల్లును కొన్ని కండిషన్లు ఉంటాయి. నిశ్శబ్దంగా కూర్చోవాలను, నిశ్శబ్దంగా ఉండాలను, టయానికి రావాలను, టయానికి బుక్ చూపించాలను, టయానికి రాయాలను, టయానికి అప్పగించాలను, ఇంకా చాలా ఉంటాయి. ఎన్నని చెప్పను నేను. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ముందుగా టీచర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక టైం టేబుల్ ఇస్తాడు. ఆ టైం టేబుల్ ప్రకారంగా సైన్స్ పీరియడ్ సైన్స్, సోషల్ పీరియడ్ సోషల్, తెలుగు పీరియడ్ తెలుగు, మ్యాథ్స్ పీరియడ్ మ్యాథ్స్, ఇలా టైం టేబుల్ ఇచ్చి ఏం చేస్తారంటే ఆ టైంలో వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టులు ఏం చేస్తారు, మొట్టమొదటిగా ఎలా ప్రారంభిస్తారు అని దానికి వాళ్ళకి ఎలాగ వాడు అబ్బుతాదో ముందుగా వాళ్ళకి ఏం చేస్తారు, కొన్ని నియమ నిబంధనలు వాళ్ళకి నాటింప చేయడానికి హృదయంలో వాళ్ళకి ఏం చేస్తారంటే కొన్ని కదలికలు చేస్తారు. ఆ కదలికలు చేసిన తర్వాత వాళ్ళకి బోధిస్తే ఆ కదలికల వల్ల ఆ మాటలు లోపలికి వెళ్ళి ఆ ఇన్న పాఠాల ద్వారా పైకొచ్చే వృద్ధులకి పరీక్షల్లో లేక ఒకేదో వేరే వాటిలో వాళ్ళు ఫలించి చక్కగా యోగ్యులుగా గ్రామానికి, కుటుంబానికి, దేశానికి, దేశ అభివృద్ధికి మంచి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్పకుండా చెప్పుకెళ్ళిపోయినకు చెప్పిన పాఠాలు వాడు వినొచ్చు, కానీ వాళ్ళ కండిషన్స్ ప్రకారంగా చేయలేదు కాబట్టి రేపు అతడు డెవలప్ అవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాడు. సరే అండి, ఇలా ఉంటూ ఉండగా ఇశ్రాయేలీయులకు, యోధా గోత్రస్తులకు, యెరూషలేములో ఉన్నటి ప్రజలైనటి దేవుని పిల్లలకు హెచ్చరిక చేస్తూ, ముందు హెచ్చరిక చేయి. వాళ్ళు ఎలా ఉన్నారు, వారి జీవితాలు ఎలాగున్నాయి, వాళ్ళ నడవడి ఎలాగుంది, వాళ్ళు దేవునికి దృష్టిలో మంచిగా ఉన్నారా లేదా, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారా లేదా, ధర్మశాస్త్రం ప్రకారంగా దైవ సన్నిధిలో దీవెనకరంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చేస్తున్నారా లేదా, దేవుని వాక్యాన్ని వాళ్ళు తూచ తప్పకుండా కరెక్ట్గా వాళ్ళు చేస్తున్నారా లేదా, ముందుగా గట్టిగా వాడికి వార్నింగ్ ఇవ్వు, గట్టిగా దున్ను. అప్పుడు వారికి నా వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో నాటింపచి, వాక్యాన్ని ఎత్తు, దేవుని మాటలు ఎత్తు. వాళ్ళు రేపొద్దున ఏమవుతారంటే
ప్రయోజనకరంగా ఉంటారు. నాకు, ఎవరికి? దేవునికి. ఈ మాటలన్నీ కూడా యోధా వారికేనా, యెరూషలేము నివాసులకేనా, ఇశ్రాయేలీలకేనా అని అంటే ఈనాడు వాక్యం వింటున్నట్టు మనందరికీ కూడా సంబంధించిందే ఈ వాక్యం. యేసు ప్రభు చెప్పిన మాట ఒక మాట ఉంది, ఆకాశం గతించును, భూమి గతించును, నా మాటలు గతించవు అని చెప్పారు. ఎప్పుడు చెప్పాడు? పాత నిబంధనలో చెప్పాడా, కొత్త నిబంధనలో చెప్పాడంటే కొత్త నిబంధనలోనే చెప్పాడు యేసు ప్రభు. అంటే వాళ్ళకే కాదు కానీ వాక్యం మన అందరికీ అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. నన్ను హెచ్చరించడానికి నువ్వెవడు అంటే, నేను ఎవరినో చెప్పాలి అని అంటే ఆయన అడగాలి. మీరు నన్ను అడిగితే నేనేం చెప్పను. నేను ఎవరిని? నేను పాస్టర్ గారినమ్మా, దేవుని ప్రతినిధినమ్మా, నేను టీచర్నమ్మా, నాకు అధికారం ఇచ్చింది గవర్నమెంట్ పాఠాలు చెప్పమని, దేవుడు నాకు అధికారం ఇచ్చాడమ్మా చెప్పమని నేను ఇలా చెప్తాను. నీకు పూర్తి డీటెయిల్ కావాలంటే నువ్వు దేవుని సంత మోకరించి, ఆయన ఎవరు మాకు చెప్పడానికి అని ఉంటే ఆయనైతే బాగా చెప్తాడు. వార్నింగ్స్ ఆయన చాలా మంచిగా చెప్తాడు. నేనైతే ఏదో ఒక మాట రెండు మాటలు చెప్తున్నాను. ఆయన అయితే నీకు ఎలా చెప్పాలో అలా చెప్పి మాట్లాడతాడు. కనుక నీవెవరు మాకు చెప్పడానికి అనే విషయాలు దైవ సంఘానికి మాత్రము ఉండకూడదు. దైవ ప్రజలైన క్రైస్తవులకు దేవుని మాట పూచ తప్పకుండా మనము, అది స్త్రీలైనా పురుషులైనా చిన్నవాళ్ళైనా యవనస్తులైనా అందరూ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి నేను బలహీనముగా ఉందా, బలహీన పరిస్థితుల్లో ఉన్నా, మరి ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను? మానేసి నేను రెస్ట్ తీసుకోవచ్చు కదా, మానేసి నేను కొంచెం మీతో ప్రార్థన చేసి గడపచ్చు కదా. ఎందుకంటే దేవుడు హెచ్చరిక నాకు ఉంది, నీకున్నట్టుగానే నాకు ఉంది కదా. మరి ఆయన హెచ్చరిక నేనేం చేయాలి? లోబడాలా లేదా? లోబడాలి. నువ్వు చస్తావో బతుకుతావో దిగుతావో నడుస్తావో నాకు తెలియదు, మొత్తాన్ని నా మాటలు మాత్రం ఏం చేయాలి? ప్రకటన చేయాలని చెప్పేసి నాకు హెచ్చరిక. నేను గడగడ గడగడ వణుకుతూ పాక్కుంటున్నాను, దేక్కుంటున్నాను, బలహీనపడుతున్నాను, ముక్కుతాను, మూలుగుతాను. దేవుని ఆత్మ సహాయంతో నేనేం చేయాలి? నా హెచ్చరిక నేనేం చేయాలి? చెయ్యాలి. ఇది సంఘం ఎప్పుడు గ్రహిస్తుందో అర్థం కావట్లా. దైవజనుడి యొక్క ఆయన దేవుని మాటకు లోబడి ఆయన పరిచర్యలు చేస్తూ ఉంటే, మనం దేవుని యొక్క మాట విని దేవుని సన్నిధిలో మనము ఉండవలసిన విధంగా మనం లేకుండా పోతున్నాము ఏమిటో అని ఒక్కసారి ఆలోచించాలనేది దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనాలలో ఈ విషయాలన్నీ మీకు దేవుడు మాట్లాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ హెచ్చరిస్తూ విత్తనములు చల్లక మీ బీడు భూములను పొలములను, మీ బీడు పొలములను దున్నిడి. అది ఇలా చెప్పుకుంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఇవన్నీ మనం చెప్పుకుంటే మనము ఈ అంశానికి న్యాయం చేయలేము, కానీ కొంతవరకు
అర్థమైనట్లుగా నేర్చుకున్నాం. ఇక్కడ ఇత్తనం చెప్పాడు కాబట్టి ఆ ఇత్తనం ఏమీ కాదు కానీ దేవుని ప్రజలకు దేవుడు అందించే వాక్యమని లేక విత్తనమై మనం క్లుప్తంగా వివరించుకోవడానికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి నేను కూడా ముందుకు వెళ్తానికి బాగుంటుంది, మీరు కూడా అర్థం చేసుకోవడానికి బాగుంటుందని ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అయితే గతించిన వారంలో మనము వాక్యం యొక్క ప్రయోజనాల్లో ఆత్మీయ అభివృద్ధి కొరకేంటి దేవుని వాక్యము ఏంటో మనం నేర్చుకున్నాం. మీ జ్ఞాపకం ఉందో లేదో జ్ఞాపకం చేస్తానే. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట వలన మాత్రమే జ్ఞాపకంగా ఎన్నో వారంలో చెప్పిన వాడే ఆదివారం చెప్పాను ఏమండి. మరి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనాల్లో ఇక్కడ మరొక మాట మనం చెప్పుకుంటుంది ఏంటి అంటే దేవుని వాక్యము ఇత్తనము వంటిది. ఈ రాత్రి ఆ వాక్యాన్ని వినటానికి వచ్చినంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధాప్యం ఉన్నవారు మొదలుకొని వయస్సులో ఉన్నవాడు మొదలుకొని స్త్రీలు మొదలుకొని పురుషులు మొదలుకొని ఇలాగా సంఘంలో అందరూ కూడా ఈ వాక్యం వినడానికి వచ్చారు. ఈ వాక్యాన్ని వృధాగా మాత్రం పాడు చేసుకోకూడదు. వాక్యాన్ని వృధాగా చేసుకోకూడదు. దైవజనుడు చెప్తున్నప్పుడు, దైవ సేవకురాలు చెప్తున్నప్పుడు, అలాగే దైవ సేవకుల కుటుంబంలో కానీ లేకపోతే సంఘంలో ఉంటూ వాళ్ళు ఎవరు చెప్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించి అది హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకు హృదయంలో ఉంచుకోవాలి? హృదయము నేల, హృదయము పొలము, హృదయము భూమి బైబిల్ చెప్తుంది. కనుక మొదటగా దేవునికి దున్నడానికి మన మనసుని ఇద్దాం. ఆయన ఎంత దున్నుతాడో దున్నమండి. ఎన్ని రాళ్ళు అయితే ఉన్నాయో రాళ్ళు తీసే వరకు కూడా, శాపాలు తీసే వరకు కూడా హృదయంలో శాపమనే రాళ్ళు ఉంచుకుని, శాపమనే చెత్త ఉంచుకుని మనం దేవుని వాక్యం అని ఇత్తనం వేసుకుంటే ఫలిస్తామా అంటే ఫలించలేము. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం సూటిగా వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నించడానికి సిద్ధపడతాం. రండి బైబిల్ గ్రంథంలోకి. కూడా లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం జాగ్రత్తగా తీసుకుంది. జాగ్రత్తగా 8వ అధ్యాయం తీసి 4 నుంచి కొన్ని సంగతులు మనం జాగ్రత్తగా చదువుదామా?
జాగ్రత్తగా వినండి. బహుజన సమూహములు కూడి ప్రతి పట్టణము నుండి యేసు ప్రభువు దగ్గరకు వచ్చుచూ ఉండగా, ఆయన అంటే యేసు ప్రభు వారే మళ్ళీ ఆయన వద్దకు వచ్చుండగా ఆయనే చెప్తున్నాడు. ఏనండి ఆయన దగ్గరికి వస్తున్న వాళ్ళ దగ్గరికి ఆయనే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఉపమాన రీతిగా చెప్తున్నాడు. బైబిల్లో యేసు ప్రభు వారు దేవుని వాక్యమును కానీ దేవుని రాజ్యమును కానీ దేవుని సువార్తని కానీ ఆయన ఉపమాన రీతిగా ఎన్నో మర్మాలు చెప్పాడు. అలాగని ప్రసంగాలన్నీ కూడా వాక్యం లేకోకుండా ఉపమానాలే కథలే టైప్లో చెప్పుకుంటూ వెళ్ళకూడదు. వెళ్ళినా కానీ అందులో దేవుని వాక్యము ఇముడి ఉందా? నువ్వు చెప్పిన దానిలో దేవుని వాక్యానికి త్రోసేసేటువంటి కట్టుకథలు పిట్టకథలేని ఉన్నాయా అని మొదటిగా విశ్వాసి గ్రహించాలని చెప్పు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే జనసమూహములు కూడి ప్రతి పట్టణము నుండి, గమనించారు, పట్టణము నుండి. మీరు ఒకసారి మనసు పెట్టండి. పట్టణాలు, గ్రామాలు, పల్లెటూర్లు కదా. పల్లెటూర్లు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి. ఇక్కడ పల్లెటూరు అంటలేదు, గ్రామం అంటలేదు, కూడా పట్టణం అంటున్నాడు. అక్కడ అంటే పట్టణం అంటే పట్టణాల్లో ఎవరుంటారు? బాగా చదువుకునేటి వాళ్ళే ఉంటారు. ఏమంటారు? మంచి మంచి డాక్టర్లు ఉంటారు, మంచి మంచి ఇంజనీర్లు ఉంటారు, మంచి మంచి సదోర్లు ఉంటారు, మంచి మంచి వ్యాపారవేత్తలు ఉంటారు, మంచి మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, విద్యావంతులు అక్కడ పట్టణాల్లోనే ఉంటారు. చూద్దాం. ప్రతి పట్టణం, పట్టణాలు కాదు, ప్రతి పట్టణం చుట్టుపక్కల యేసుప్రభు వెళ్తే చుట్టుపక్కల ఉన్న పట్టణాలు ఏవైతే ఉన్నాయో పట్టణాలని కదిలి 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 యేసుప్రభు దగ్గరికి వచ్చేయట్లేదు. మామూలుగా కాదు, కదిలి కదిలి మరీ వచ్చేయండి. వచ్చినట్టు వారు ఉన్నారు చూసారా, ఎవరైతే ఉన్నారో వారికి ఉపమాన రీతిగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. అందులో ఉపమాన రీతిగా ప్రకటన చేసినట్టు వాటిలో చాలా ఉన్నాయండి. చాలా చాలా ఉంటాయి. ఎక్కువగా మత్తయి సువార్తలో ఎక్కువ రాశాడు ఉపమాన రీతిగా దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క మర్మాల గురించి ఉపమాన రీతిగా ఎన్నో చెప్పాడు. పొలం అన్నాడు, ముత్యం అన్నాడు అని, ఎత్తనం అన్నాడు, వల అన్నాడు, గోధుమ అన్నాడు. ఒకటి కాదండి, ఇవన్నీ ఏంటి తెలుసా? ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతుండే మాటలు. మేకలు అన్నాడు, గొర్రెలు అన్నాడు, ఇవన్నీ ఉపమాన రీతిగా మాట్లాడాడు. కన్యకలు అన్నాడు, బుద్ధి లేని వాళ్ళు అన్నాడు. ఇలాగా ఎన్నో రకరకాల ఉపమానాలు ఆయన మాట్లాడటం జరిగింది. పిల్లారా, అయితే ఇక్కడ రాయబడిన ఉపమానం ఏమిటి
ఏమిటి అంటే ఉపమానం ఒకటే కానీ 3 విధాలుగా చెప్పాడు దీన్ని. అది వాక్యాన్ని 3 విధాలుగా అంటే సంఘములో 3 రకాల ఏనండి, సంఘంలో 3 రకాల పొలాలు, హృదయాలు, భూములు కలిగిన వారు ఉంటారు. 3 రకాల భూములు కలిగిన వాళ్ళు ఉంటారు ఈ ఉపమానంలో. మూడో నాలుగండి, 4 ఇక్కడ 3 కాదు, క్షమించండి. 4 రకాల భూములు కలిగిన వాళ్ళు ఉంటారు, క్షమించండి, 3 అన్నాను. అంటే సంఘంలో 4 రకాల మనస్తత్వాలు కలిగినటి సంఘంలో ఉన్నవారు, వారి హృదయాలు, భూములు బీడి పట్టిపోయి ఉన్నాయి. వింటున్నారా? బీడి పట్టిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ బీడి పట్టిపోయిన వాటిని దున్ని ఏం చేయాలి? విత్తనాలు వేయాలి, విత్తనం వేయాలి. విత్తనం వేస్తే ఏం జరుగుతుంది ఏమండి? చిన్న ప్రశ్న మీకు. విత్తనం వేస్తే ఏమవుతుంది? అది మొలిసి ఫలిస్తుంది, అంతేనా? నేను అంటాను, విత్తనం వేస్తే భూమిలో మొలిచి ఫలించడానికంటే ముందు ఒకటి జరుగుద్ది, అది జరగట్లేదు సంఘంలో. ఆ విత్తనం అనేది సావాలి. ఏం చేయాలి? ఏం సావాలి? విత్తబడినటి ఆ యొక్క విత్తనం ఏదంటే సత్యనే కానీ దాంట్లో ఏం రాదు, జీవం రాదు. మరొక మొక్క కొత్తగా ఇది సంఘం గ్రహించలేని స్థితిలో పడిపోయిందండి. అర్థం చేసుకో, నేను చాలా జాగ్రత్తగా. అంటే వాక్యం ఏమవ్వాలి అంటే, విత్తనం నీలో ఏమవ్వాలంటే అది చావాలి. అది నువ్వు ఏ విత్తనం వేసి అది చావకుండా ఉన్న రాలేదు, మక్కరాలు దానాలనుకోండి, అది ఏమవ్వలేదంట చెప్పండి. ఆ భూమిలో చావు లేదు, అందుకే మొలకెత్తలేదు. దేవుని కొరకు బ్రతుకువారులారా, ఇక్కడ విత్తనం గురించి ఆయన ఉపమానం చెప్తున్నాడని చెప్పాను. ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏనండి, ఒకటి మనసులో పెట్టుకుంది. 2 రాతి నేలన పడిన విత్తనాలు. 3 ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు. 4 మంచి నేలన పడిన విత్తనాలు. ఇదంతా కూడా సంఘంలో జరుగుతుంది. ఒక రకమైనటి గొప్ప కార్యం. అయితే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఆ హృదయాలు లేక ఆ పొలాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది గ్రహించాలి. అయితే పరిశుద్ధాత్ముడు గ్రహిస్తాడు. గ్రహించి ఆయన ఏం చేస్తాడంటే,
విత్తనాలకు ముందుగా ఆయన సంఘాన్ని దేవునికి సిద్ధపరచడానికి వాళ్ళ హృదయముల కల్మషాన్ని అంతటిని కూడా పోయేటట్లుగా కొన్ని ఘాటైన విషయాలతో మాట్లాడుతూ విత్తనాలు వేస్తారు. అయితే ఇక్కడ మొదటిగా మనం చూడవలసిన మాట ఏంటంటే, త్రోవ పక్కన ఇత్తనములు. ఈ త్రోవ పక్కన ఇత్తనములు ఇత్తపడ్డాయి సంఘంలో. అంటే 4 తెగల వాళ్ళు ఉన్నారని చెప్పాను. అంటే ఒకే సంఘంలో ఒకే చోట 4 రకాలైన మనుషులు, నేలలు, భూములు, పొలాలు ఉన్నాయి. మనిషి కుమారుడైన దేవుడు తన వాక్యాన్ని పరిశుద్ధాత్మ చేత ఆయన ఇస్తున్నాడు. అయితే ఈ వాక్యం ఏమైందో తెలుసంటే, త్రోవ పక్కన పడ్డాయి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ పడ్డాయి? మీరందరూ బైబిల్ తెరండి బాగా. మనము కిందకి పైకి కిందకి వెళ్ళవలసి ఉంటుంది. మనము 5వ వచనంలో విత్తనాలు త్రోవ పక్కన పడి అక్కడ తొక్కబడుతున్నట్లుగా కనబడుతుంది. అప్పుడేమో పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నట్లుగా కనబడుతుంది. ఓకే, మొదటి ఇది ఏంటండి? త్రోవ పక్కన పడిన విత్తనాలు. అవి మనుషుల చేత తొక్కబడుతూ ఉన్నాయి. ఓ పక్క నుంచి ఏమో కొన్నేమో పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయి. అయితే 12వ వచనంలో త్రోవ పక్కన ముందు వారు అన్నాడు. ఇక్కడ త్రోవ పక్కన ముందువారు అన్నాడు. అక్కడ త్రోవ పక్కన పడినవి అన్నాడు. ముందువారు అన్నా పడినవారు అన్నా ఒకటే. అంటే వారి హృదయాలలో పడిన దాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 12వ వచనం త్రోవ పక్కన ముందువారు ఎవరంటే వారు ఇనువారుగాను. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తాం. ఎలా ఉన్నారు? ఇనేవారిగా ఉన్నారు, కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు ఉన్నారట. జాగ్రత్తగా గమనించండి. వింటున్నారట. ఏంటి లాభం? ఈ చెబుతో ఇని ఈ చెబుతో వదిలిపెట్టేస్తున్నారు. సంవత్సరం నుంచి వస్తావు, 2 సంవత్సరాల నుంచి వస్తావు, 10 సంవత్సరాల నుంచి వస్తున్నావు. నమ్ముతున్నావు యేసు ప్రభు. నమ్మిన తర్వాత ఆ వాక్యము నీలో రక్షణకరంగా ఉండడానికి నీ హృదయం సిద్ధపరచుకోవట్లేదు. గల కారణం ఇది ఇలాగే ఉంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము చూద్దాం. ఇందులో చెప్పిన ఉపమానమే లోకా కూడా ఇక్కడ చెప్తాడు. 8వ అధ్యాయంలో తీయండి జాగ్రత్తగా. ఇది కూడా మేకండి. ఏది? లోకా సువార్త 8వ అధ్యాయం ఇయ్యొద్దు. ఈ తర్వాత నేను వాక్యం వల్ల ప్రయోజనాల్లో ఈరోజు మనం చెప్పుకుంటున్న మాట గురించి ఏం చెప్పాను? విత్తనము వంటిది. మన వారమేమో ఆత్మీయ అభివృద్ధికి
గురించి మాట్లాడుకున్న ఇతను అయితే వాక్యం రొట్టె యేసు ప్రభువారు రొట్టె వల్ల మాత్రం కాదు నా మాట వల్ల మాత్రమే అని చెప్పాడని చెప్పాను. 13వ అధ్యాయం తెరవండి. అలాగే నేను లాస్ట్లో చెప్తాను మళ్ళీ. ఇది ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం చెప్పాను కదా, మొదట్లో చెప్పాను కదా, అది కూడా మీరు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మళ్ళా ఇప్పుడు 13వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయం కూడా రెండు కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి ఎందుకు వారు నమ్మి రక్షణ పొందలేకపోతున్నారు నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు? ఆ త్రోవ పక్క వాళ్ళు నమ్మి రక్షణ పొందలేకపోతున్నారు. త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయి. పక్షులు అంటే అపవాది. పక్షులు అంటే అపవాది. అపవాది వచ్చి పెట్టుకెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి యేసు ప్రభు ఎవరో గ్రహించలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. గల కారణం ఇందులో ఇంకొక కారణం ఉంది. మత్తయి సువార్త ఏం చెప్తాడు, ఇదేం చెప్తాడు, మత్తయి గారు ఏం చెప్తాడో చూద్దాం. 13వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఎవడైనను అదే చెప్పాను కదా, ఉపమానం చెప్పినప్పుడు ఆయన రాజ్యమును గురించి, ముత్యమును గురించి, వలను గురించి, రత్నాల గురించి, పొలం గురించి ఇలాంటివన్నీ ఉపమానాలు మాట్లాడతారు ఆయన. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము విని అది ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారు, ఎందుకు నమ్మలేకపోతున్నారంటే ఇక్కడ మత్తయి చెప్తున్నాడు, దాని యొక్క భావం చెప్తున్నాడు. విని ఏం చేయలేకపోతున్నారు, గ్రహింపు లేదు. అదే అసలు విషయం అండి. గ్రహించేవాడికి ఎన్ని మాటలు చెప్పాలి? ఓసారి అంతే కదా, ఏమంటే రామకృష్ణ గారు అంతే కదా. వినేవాడికి ఏం చెప్పాలి? ఒక మాటే కదా. ఎందుకు రక్షణ పొందలేకపోతున్నాడు, ఎందుకు నమ్మలేకపోతున్నాడు అంటే మనం మరొకసారి లేఖనాలు తిరిగి చూస్తే మత్తయి సువార్తలో చెప్తున్నాడు. దాని యొక్క మరొక గ్రహింపు కలిగిన విషయం ఏమంటున్నాడు? ఉండగా అది అదనమాట. త్రోవ పక్కన పడినవాడు ఇతడే, ఇత్తనము ఇతడే. జాగ్రత్తగా మీరు గమనించండి, ఎంత బాగా రాస్తున్నాడు. ఎవడైనా రాజ్యమును గురించి అంటే సువార్తను గురించి వాక్యం విని గ్రహింపకోకుండా ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడి దగ్గరికి దుష్టులనేంటి, పక్షులనేంటి వచ్చి, సైతాన్ని వచ్చి వారి హృదయంలోంచి ఆ ఇత్తనాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. వాడెవడంటే త్రోవ పక్కన ఇత్తివాడు ఇతడే. మళ్ళీ లూకా సువార్తలో కూడా 2వ వాడు ఎవరంటే 8వ అధ్యాయము 6వ వచనం. 8వ అధ్యాయము కంగారు పడకుండా మీరు చూసుకోండి. దీనికి దానికి వ్యత్యాసాలు, భావాలు, పరిశుద్ధాత్మలు ఇక్కడ కొన్ని రాస్తే అక్కడ కొన్ని రాస్తారు, అక్కడ కొన్ని రాస్తే ఇక్కడ కొన్ని రాస్తాడు. ఇవన్నీ కూడా ఆ పాస్టర్ గారు అలా చెప్పారేంటండి అంటే ఆ పాస్టర్ గారు చెప్పిన మత్తయి సువార్తలో ఉంటుంది మరి అనమాట. ఈ పాస్టర్ గారు ఏంటండి లూకా సువార్తలో చెప్పాడు, అలా చెప్పాడు ఏంటండి అంటే నువ్వు లూకా సువార్తలో చెప్పింది విన్నావు, నీకు అయ్యే అర్థమైంది. మత్తయి సువార్తలో చెప్పి ఆయన చెప్పాడు, అయ్యే అర్థమైంది. ఈ రెండింటికి కలిపి చదివితే నిజమేంటో మనకి, ఓహో ఆయన ద్వారా ఇలా రాయించాడా, ఈయన ద్వారా ఇలా మాట్లాడించాడా, ఈయన ద్వారా ఇలా మాట్లాడించాడా. రెండు ఒకటే. నేను చూడండి, రెండు ఒకటే. కానీ
మనం జాగ్రత్తగా గమనించకపోవడం మనది తప్పు. అప్పుడు వాక్యాన్ని మనం ఏం చేస్తాం, ఇదే ఇప్పుడు యూట్యూబ్లో గొడవలు ఇయ్యే, ఇక్కడ అక్కడ వ్యత్యాసాలు జాగ్రత్తగా చూసుకోవడం వల్లే ఎవరికి పడితే వాళ్ళు దూషించుకోవడానికి. సంఘంలోని విశ్వాసులైన వాడు మా పాస్టర్ గారు ఇలా చెప్పాడు, అలా కాదు, ఇలాగే ఈ సంఘం వాళ్ళే మా పాస్టర్ గారు ఇలా చెప్పాడు, ఆ సంఘం వాళ్ళతో చెప్పి ఇలాగా మీదంటి కరెక్ట్ మాదంటి కరెక్ట్ వీటైతే ఎవరిది కరెక్ట్ కాదు. దేవుని వాక్యమే కరెక్ట్. అక్కడ మత్తయి రాసింది కరెక్టే, ఇక్కడ లూకా రాసింది కూడా కరెక్టే. అక్కడ కొన్ని అర్థమైన సంగతులు ఉన్నాయి, ఇక్కడ ఇంకా అర్థమైన విషయాలు కూడా రాశాడు. ఇక్కడ నమ్మలేకపోవడానికి రక్షణ పొందడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే మత్తయిని అడిగితే అంటాడు, ఏం కారణం లేదు, మొదటిగా వాడు గ్రహింపలేదు, గ్రహించే శక్తి లేదు అంటాడు కదా. చదువుదాం ఒకసారి చదువుతున్న మాట మీకు అర్థమవుతున్న వాక్యము. నెక్స్ట్ చూడండి, వాక్యం అలా చదివితేనే బైబిల్ అర్థమవుతుంది. ఎవడు బాధలు పడితే వాడు బాధలు ఎక్కువ ఈ మధ్య వినేసి చర్చిలో ఆ పాస్టర్ గొప్ప అంటే ఆ పాస్టర్, ఈ పాస్టర్ గొప్ప అంటే ఆ పాస్టర్, ఎవరు గొప్ప కదా, దేవుడు ఒక్కడే గొప్పవాడు. అందరూ కూడా పరిచారకులే. నేను కూడా గొప్ప కాదు, నేను కూడా ఓడబికేది ఏం లేదు, నేను కూడా పరిశుద్ధాత్మ నటిస్తేనే ఏదైనా చెప్పగలుగుతాను. అర్థమవుతుంది అంతే. మనం ఊరికే మనుషులు ఒక మాట చెప్పాలంటే బాగా తీర్థంలోకి వెళ్ళి బుర్ర తెచ్చుకున్నాం, అది మన నోట్లో పెట్టి బుద్దేమనుకోండి, అది సంగీతాన్ని ఇస్తుంది. అంటే అలాగే మనందరూ కూడా బోర్ల లాంటి వాళ్ళం మేము. దేవుడు ఎలా ఆ యొక్క బోర్లో ఏ శబ్దం అయితే వస్తుందో ఆ శబ్దాన్ని మాట్లాడుతూ ఉంటాడు. గ్రహించుకోవాలి. చదువుతాం ఇక్కడ అమ్మా ఎక్కడ చదువుతున్నారు? 8వ అధ్యాయం 6వ వచనంలో చాలా జాగ్రత్తగా. ఎందుకంటే నాకు ఇబ్బందిగా ఉన్నా కానీ మరి అంశాన్ని కొంచెం పూర్తి చేసి ముగిస్తాను. మరియు కొన్ని రెండోది రాతి నేల. ఒకసారి నేను చూడండి, రాళ్ళున్న నేల మీద ఏ రకాల విత్తనాలు వేసినా తర్వాత వర్షం వస్తే తడిసిమవుతాయంటే మొలుస్తాయి. మొలిసిన తర్వాత అంకురం వస్తుంది దానికి, అంటే అదే పొడుచుకొస్తుంది విత్తనం, అంటే సిగురేసుకొస్తుంది. వారం రోజులకి ఎండ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ నేలలో ఉన్న రాళ్ళన్నీ వీటికి ఏమవుతుందంటే దీనికున్న వేరు చూసారా ఏమవుతుందంటే మాడిపోవటం వలన ఏమవుతాయి, ఆ మొక్కలు చచ్చిపోతాయి. అంతే కదా. ఓకే చదువుదాం 6వ వచనం. మరి కొన్ని రాతి నేలలు పడి మొలిచాయి. ఏమండి మరవలేదు అట్లా అమ్మాయి. నెక్స్ట్ చూడండి, సంఘంలో మాట్లాడాలని తెలుసా, త్రోవ పక్కన విత్తనాలు గిరిలు మాట్లాడుకుంటే మేము కూడా వేసుకుంటున్నాం విత్తనం, ఏంటి లాభం? అలాగే రాతి నేల మీద వేసుకున్నాం కూడా వేసుకుంటున్నాం, మేము వస్తున్నాం మేము వింటున్నాం అంటున్నారు. 4 రకాల మనుషులు వస్తున్నారు, కానీ వేసుకునే పద్ధతుల్లో వాళ్ళు ఇరిమియా గ్రంథంలో ఇరిమియా చెప్పిన మాట ఏంటి, దున్నబడాలి అంటే రాళ్ళు లేకపోతే చెత్త చెదారం అంతా కూడా తీసివేయబడాలి. అప్పుడు మంచి నేల, మన్ను నేల బయట పడుతుంది, పైకి వస్తుంది. అంతే కదా. దున్నగా మెత్తగా అవుతుంది, మన్ను వస్తుంది. అప్పుడేమవుతుంది, ఈ రాళ్ళన్నీ కూడా తీసేస్తాం, కొత్త మన్ను అక్కడ పోతుంది. అప్పుడు ఆ విత్తనాలు లేక వారసరాగా ఆ మొక్క ఉంటుంది. అక్కడ ఎండ కాసిన ఇబ్బంది ఉండదు. చదవండి ఒకసారి 6వ వచనం. మరికొన్ని రాతి నేలను పడి మరొక నీవు లేవు. అమ్మో కాళ్ళు ఎగరేస్తున్నాం మేము, సింగులు ఎగరేస్తాం మేము అనమాట. రాతి నేల సంగతి
కాంచేపుడు కొంచెంప్పుడు ఎండ వచ్చేటప్పుడు నీ జీవితం మళ్ళీ ఏరెండిపోయి ఎలా కనపడతామంటే ఎండిపోయింది పువ్వులాగా గడ్డిలాగా మొక్కలాగా కనపడతావు. కానీ నేను ఎక్కడున్నాను? సంఘంలో ఉన్నాను కనుక చెప్పేవాళ్ళే నేనే వింటున్నాను వాక్యం వచ్చి ఇంట్లోనే కాదు. కానీ వినేటప్పుడు నీ పొలం ఎలా ఉంది, నీ నేల ఎలా ఉంది, నీ భూమి ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, దున్నబడిందా? సరే మొలచి అదుగో అమ్మా చెమ్మలేదా? గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చెమ్మ ఇంటికి లేదండి నరసింహ గారు, చెమ్మ ఇంటికి లేదు. రాతి నేల, అది నేల రాళ్ళు నేల. ఎండగా కాయగానే ఆ రాళ్ళు వీటికి ఎక్కడ ఉన్నది వాటర్ అంతా ఏం చేసుకుంటుంది? ఈ రాళ్ళు. ఒక భక్తుడు చెప్పాడు, జాగ్రత్తగా వినండి. ఒక భక్తుడు చెప్పాడు, ఆయన సాధు సుందర్ సింగ్ గారు లేక ఈ పేరు గుర్తు రావట్లేదు. వాడు పరిచర్యలు ఉన్నాయి. భక్త్ సింగ్ వీళ్ళిద్దరు ఎవరో చెప్పారండి, నేను బుక్లో చదివాను అన్నమాట. ఒక రాయి తీసుకున్నట్టండి నీటిలో వేసాడట. ఏం తీసుకుని ఒక రాయి తీసుకుని నీటిలో వేసి ఒక వారం రోజులు ఆగాడు, ఒక నెల రోజులు ఆగాడు. సరే ఇంకా అలా కదిలే ఇంకో 2 నెలలు ఆగుదాం, 2 నెలలు ఆగాడు. అలా కదిలే ఒక 6 నెలలు ఆగుతుంది, ఆగాడు. 6 నెలలు అయిపోయింది. ఎంత ఆగా అంత ఒప్పు లేకుండా ఎందుకు సంవత్సరాలు పోదాం. 10 నెలలు అయిన తర్వాత ఆ రాయిని తీద్దాం అనుకున్నాడు. సంవత్సరం తర్వాత రాయిని తీసాడండి. తీసి ఏం చేశాడు తెలుసా మీకు? చెప్తాడు. రాయిని బద్దలు కొట్టాడంట. బద్దలు కొట్టి ఇంటి బద్దలు కొట్టాడు. ఒక వారం కాదు, 2 వారాలు కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం అయితే అందులో నీళ్ళు ఏమైనా ఉన్నాయా అని చెప్పరే. అందులో నీళ్ళు లేవంట, నీళ్లు లేవు అన్నాడు భక్తుడు. సంఘంలో ఎంతకాలం నీవుంటే ఈ జీవితంలో దేవుని వాక్యం అనే నీరు లేకపోతే ఏంటంటే దారుణం. అంటే ఏంటి అలా అలా అన్నామంటే ఎంత కోపం వచ్చినది. యవనస్తు పిల్లలకి, ఆడపిల్లలకి, మగవాళ్ళకి, కొంతమంది ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి, వాళ్ళ మొక్కలు కన్నపిల్లలు అయిపోతాయండి. ఏం తప్పు మాట్లాడుతున్నాను, కన్నపిల్లలు అయిపోతాయండి. అంటే మీ అంతకాలం వచ్చినా ఏమండి నేను అన్నమాట తప్పేం కాదు. నువ్వు కూడా రాయేసి చూడు, ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో, చూడు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తూ ఉన్నావు కానీ బద్దలు కొడితే నీ దగ్గర ఏం లేదు, దేవుని వాక్యం అని నీకు లేదు అమ్మా. నిజంగా మాట్లాడుతుంటే ఆలోచించండి. అసలు ఉంటారండి సంఘాల్లో? అందుకే వాక్యం ఉన్న సంఘాలు ఎక్కడైనా కానీ ఇలాగా నీళ్లు ఇముడ్చుకొని రాళ్ళన్నీ కూడా పోతాయి. ఎవరికరకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు నీళ్లు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇముడ్చుకోలేరు. అక్కడ ఉన్న నీళ్ళు అక్కడికి వెళ్తారు, అందరూ చూడతారు, ఒక వారం ఉంటారు, నీళ్ళు ఉండు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తారు, లేవు నీళ్ళు లేవు కూర్చోరు. ఇంకా ఇదే పని నన్ను బోధ చేసిన బోధకుడు ఇక గొప్పోడు కాదు. వాక్యం నీ హృదయమును
దేవుని కొరకు సిద్ధపరచగలిగిన నీ జీవితం నీవు యోగ్యమైన దానిగా ఉన్నావు. అక్కడ ఆ బాధ ఇక్కడ ఈ బాధ వదిలిపెట్టి ఆలోచించింది. జాగ్రత్తగా 8వ అధ్యాయం 13వ చదవండి. రాతి నేల నుండు, అంతేనా? 8వ అధ్యాయం 13వ వచనం లోక స్వార్థ. మరేంటి ఏం చెప్పాను? మత స్వార్థ, లోకర్థం, లోక స్వార్థ కొత్త ఇందులోకి అందులో మారుతూ ఉంటారు, కింద పైన. జాగ్రత్తగా మీరు గమనించారు. 13వ వచనం 6వ వచనం చదివేసుకున్నాను అమ్మా. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు కూడా ఆ యొక్క నాయకుడు ఇందులో రాయబడిన మాటలు ఏంటంటే అక్కడే ఇక్కడ రాయబడ్డే కదా, ఏంటి ఇట్లా తేడా అని మీకు కన్ఫ్యూజ్ పడిపోతున్నారు. కాదు, అక్కడ ఏం చెప్పాడంటే చెప్పాడు, కిందేమో ఎవరిని ఇచ్చాడు అంటే వాటి యొక్క భావాన్ని ఇచ్చాడు. మీకు అర్థమైందా? అదనమాట. ఇక్కడ 6వ వచనంలో రాతి నేల గురించి చెప్పి దాని యొక్క భావాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడ? 13వ వచనంలో ఎవరనగా విన్నప్పుడు అయ్యి బాబు వాక్యం వినగానే అయ్యి బాబు ఎంత కాదు అంత కదా పాస్టర్ గారు అని చెప్పేసి సంకలు కొట్టుకుని ఈ విధంగా చెప్తున్నా అందరికీ. ఆయనకేనండి బాబా, అరికాల కంటే నన్నెత్తి కానీ సరికాల వరకు అభిషేకం కారిపోతుంది. మరి నీకేం కారుతుంది? నీ ఏళ్ళని కూడా ఏళ్ళని కాలిపోతున్నాయి ఎండకి. చూడండి, వాక్యం విన్న తర్వాత విన్నప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించి వారే కానీ ఆగుదాం. కొంతమంది సరైన వాక్యం దగ్గరికి వెళ్ళి పడ్డానండి, మరి ఇంతకాలం నువ్వు రక్షణ పొందడానికి, బాప్తిసం తీసుకోవడానికి, యేసుక్రీస్తు అని పాపాలు ఒప్పుకుని విగ్రహాలను విడిచిపెట్టి రావడానికి ఏదో పాస్టర్ గారి వాక్యం వినే కదా నువ్వు రక్షణ పడ్డావు. ఇప్పుడు సరైన వాక్యం దగ్గర పడటం ఏంటి? అంతకుముందు పడలేదా? ఏదో స్థూల్య మాటలు కాకపోతే చెప్పండి. సరైన వాక్యం దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఏంటి ఇక్కడ నీకు నాటకం అయిపోయింది, నీ బడాయంత ఇక్కడ అయిపోయింది. అక్కడేమో గొప్ప కోసం, అక్కడ ఏది లేకపోయినా అక్కడ గొప్ప కోసం అక్కడ ఆయన గురించి చెప్తున్నావు. నువ్వు రక్షించబడింది ఎక్కడ, నువ్వు మారింది ఎక్కడ, నువ్వు రక్షణ పొందింది ఎక్కడ, నువ్వు వాక్యం తెలుసుకుంది ఎక్కడ, పరిచయం చేసింది ఎక్కడ, అనగా దేవుని పరిచయం నేర్చుకుంది ఎక్కడ, ఇవన్నీ యూతులు జరిగిన తర్వాత ఏం మాట్లాడుతావు? మళ్ళా సరైన వాక్యం దగ్గర పట్టాను. ఇక్కడ సరిగ్గా నేర్చుకుంటేనే అక్కడ వెళ్ళగలుగుతున్నా, అక్కడ కూర్చోగలుగుతున్నాం అంతే. అదేనా ఏమంటున్నాడు ఇక్కడ? రాతి నేలలో 13 వస్తుంది. విన్నప్పుడు మనం చాలా సంతోషంగా వింటారట. వారికి ఏమి లేనందున అమ్మా, ఏమి లేనందున ఒకసారి ఆయన చూడు, ఈ మాట మీకు అర్థమైందా? ఏరు లేనందున అంటే నీళ్లు లేనందున కాదు, అక్కడ అర్థమైందా? ఏరు లేనందున అంటే నీళ్లు లేనందున కాదు. అక్కడ అప్పుడప్పుడు కొన్ని మొక్కలు తెస్తాం, చచ్చిపోతాయి. అడుగు తిని చచ్చిపోయిందంటే దానికి ఏళ్ళు లేవు అండి. ఏమి లేవు అంతే సులభంగా. అవును, దానికి ఏళ్ళు లేవు. ఏళ్ళు వచ్చే టైంలో ఏమేసిందంటే రాతి నేల ఏమైపోయింది, కొంచెం ఎండ కొద్దిగా బీటెక్కింది. ఇంకా
ఏమైంది? కొంచెం కొంచెం కాలము నమ్మి కాలం నమ్మి శోధన కాలం కలిగిపోవదురు. అది కొంతకాలం నమ్ముతారు, కొంతకాలం బాగానే వెళ్ళిపోద్ది, సంకలు కొట్టుకుంటూనే ఉంటారు. ఏమైపోతుంది మరి కొంతకాలానికి వాళ్ళే ఏమైపోతారు? ఆ ఎండకి, ఆ వేడికి, ఆ పరిస్థితికి తట్టుకోలేక మాడిపోయి ఆ యొక్క విత్తనం, ఆ మొక్క చచ్చిపోతుంది. అయితే మత్తయి సువార్తలో పద్దాం 20వ వచనం చదవాలి. రాతిని విత్తబడిన వాడు 13వ అధ్యాయము 20వ వచనం. రాతి నేలన పడిన రాతి నేలను ఎత్తిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరించేవాడు. అయితే ఇక్కడ కూడా అదే చెప్పాడు కదా, సంతోషించాడు అని చెప్పాడు. అయితే 21వ వచనం అంటాడు కదా, అయితే అతనిలో వేరు లేనందున, అది అసలు విషయం, వేరు లేనందున కొంతకాలం నిలిచింది కానీ ఏది లేకపోవటం వలన, ఎండ తగలటం వలన, వీటికిపోవటం వలన ఏమైందంటే వాక్యము నిమిత్తం ఏం కలిగింది అతనికి? అది వాక్యం వినపడుతుంటే, వాక్యం చెప్పమనేటప్పటికీ వీటెక్కిపోతుందండి. ఆ మొక్క మొదట్లో కానీ దానికి మన్ను లేదు, ఆ మన్నులో నీళ్లు లేవు, రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు తీసుకోలేదు కనుక ఏం జరిగిందంటే ఇక్కడ చెప్పిన మాట ఇక్కడ అంటున్నాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కొంతకాలం నిలబడతాడు. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగానే అభ్యంతరం వచ్చేస్తుంది నీకు. నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నారు, నన్ను అలాగన్నారు, నన్ను ఈ మాట అంది నా సహోదరి, మా పాత్రం గారు ఇలాగన్నారు, మా ఆజూరు ఇలాగన్నాడు, అలాగే మా పాస్టర్ గారు ఇలాగన్నారు, మా యొక్క సహోదరుడు ఇలాగన్నాడు, మా సంఘం వాళ్ళు ఇలాగన్నారు. ఇలాంటి అభ్యంతరాలు లాక్కొస్తారనమాట. అందరూ స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎవరంటే రాతి నేల నుంచి వాడు. దయచేసి ఇలాంటి రాళ్ళైనా నీ హృదయంలో ఉంటే, ఇలాంటి మన్ను కలిగిన నీ హృదయంలో ఎటువంటి రాళ్ళైనా కూరుకుపోయింటే తీసేయి. వాటితో కలిపి ఇవి ఉండడం వల్ల విత్తనము మొలిచిన తర్వాత ఆ మొక్క ఏమైపోతుందంటే ఎండిపోతుంది, జరుగుతుంది. సరే, ముందుకు వెళ్దాం. లోక సువార్త 8వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. మూడవదిగా, ఒకటి త్రోవ పక్కన విత్తనం చూసాం, రెండవది రాతి నేల పడిన విత్తనం చూసాం, మూడవది ముండ్ల పొదల నడుమున పడిను. మరికొన్ని ముండ్ల పొదల నడుమున పడి. ఏంటంటే ఈ విత్తనాలు ముళ్ళ పొదలలో ఉన్నాయంటండి, అక్కడ పడ్డాయంట. అట్లా యొక్క మయ్యన పడ్డాయంట. అక్కడ కూడా ఏముంది? అలా మన్ను ఉంది, కానీ ముండ్ల పొదలు ఉన్నాయి. ఎలా ఉంచింది? పొదలతో వాటితో అందరూ స్తోత్రం చెప్పండి. ఏమైందంటే ఈ విత్తనాలు మొలిచాయి, వాటితో పొలిచి ఇంకోటి మొలిచాయండి. ఏంటి? ముళ్ళ పొదలు. ఇప్పుడు ముళ్ళ పొదలు చాలా వేగంగా ఎదిగిపోతాయి. ఎదుగుతాయి. ఏంటి? మరుగుజ్జోళ్ళగా గుండ్రంగా నొక్కేసి ఉంటాయి. అయితే ఈ విత్తనం, ఆత్మ సంబంధమైన విత్తనం మొక్క ఎదుగుదామంటే
ఈ మొక్క ఏం చేస్తుందంటే ఎదగనకుండా అణిచి వేస్తూ ఉంటుంది అంటాడు. 14 వచ్చిన చదువుతాం ఇప్పుడు 8వ అధ్యాయం. ముండ్ల పొదలో ఉమ్, పడిన విత్తనములు పోలిన ఉమ్, వారెవరనగా ఉమ్, విని ఉమ్. కాలం గడిచిన కొలది కాలము గడిచిన కొలది. ఈ జీవన సంబంధమైన విచారముల చేత అదండి జీవన సంబంధమైన విచారం అంటే. నేను చూడండి, ఈ లోకంలో ఎంతకాలం కష్టపడినా మన పరిస్థితులు బాగుంటలేదు. అలాగే తినడానికి, మళ్ళీ సంపాదించడానికి, అయ్యో బిడ్డల కోసం, అలాగే భార్య కోసం, భర్త ఏమో భార్య కోసం, భార్య భర్త కోసం, పిల్లల బిడ్డల కోసం, ఇలాంటి లోక సంబంధమైనది విచారాలు, ఆలోచనలు అణిచివేస్తున్నాయి. ఇవన్నీ కూడా తుప్పలండి. మనకి ఎదక్కోకుండా మనం ఏం చేస్తామని తెలుసా, అణిచివేస్తున్నాయి. 14 చదువు. ముండ్ల పొదలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా ఉమ్, విని ఉమ్, కాలం గడిచి కొలది ఉమ్, ఈ జీవన సంబంధ విచారముల చేతను ఉమ్. ధనభోగముల చేతను అదే సంపాదన ఇంకా ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి, ఈరోజు మరి దాంతో పాటు పనికి వెళ్ళాలి. అంటే ఆదివారం ఏమంట 4 డబ్బులు ఎక్కువ వస్తే అనగా ఆదివారం మానేయటం, ఎక్కడ ప్రార్థన అంటే అనగా పనికి వెళ్ళడం, ఇలాగా అయ్యో పరిస్థితులు. అంటే ధనం కోసం ఆలోచన తప్ప డబ్బు సంపాదన ఆలోచన కోసం మేడ మీద మేడ కట్టాలి, పొలం మీద పొలం, బంగారం మీద బంగారం, ఇలాగ ఒకటి కాదు, ఇలాంటి అన్నీ కూడా అణిచివేతకు గురి చేస్తున్నాయి. అణిచివేత చేస్తున్నాయి. అణిచివేయటం వల్ల పరిపక్వముగా ఫలింపలేకపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మత్తయి ఏం చెప్తాడు చూద్దాం. 22 వచ్చింది చదువు. ముండ్ల పొదలో ఉమ్. విత్తబడిన వాడు ఉమ్. వాక్యం వినివాడే గాని ఉమ్. ఐహిక విచారమును ఇక్కడ ఐక్య విచారాలు అన్నాడు. ఇక్కడేమో ఎక్కడ లూకాసు వార్తలో ఏమన్నాడు తెలిసింటే జీవన సంబంధమైన విచారాలు అన్నాడు. ఐక్య విచారాలన్నా జీవన సంబంధమైన విచారాలను ఒకటే. ఇక్కడ ఐక్య విచారం అంటే ధన మోసము ఏం చేస్తుంది, ఆ వాక్యం ఏం చేస్తుంది, అణిచివేస్తుంది. కనుక వాళ్ళు ఫలించక నిష్ఫలులైపోతున్నారు, దేవునిలో ఎదగలేకపోతున్నారు, దేవుని అక్కడ కొరకు సిద్ధపడలేకపోతున్నారు. ముండ్ల పొదలు అనేటి అలాగే ఈ లోక సంబంధమైన ప్రతి పరిస్థితులు కూడా అణిచివేయబడుతూ ఉండడం వల్ల అలా జరుగుతుంది. అందరికీ స్తోత్రం చెప్పండి. వాక్యం వల్ల ప్రయోజనాల్లో మనం నేర్చుకుంటుంది ఏమిటి అంటే, ఇదిగో దేవుని వాక్యం ఇత్తనం వంటిది. ముండ్ల పొదల్లో పడిన ఇత్తనమా, రాతి నేల పడిన ఇత్తనమా, లేక త్రోవ పక్కన పడిన ఇత్తనమా? ఆలోచన చేసుకోండి సంగమా. జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకండి, దేవుని వాక్యాన్ని విని బలపడండి. 4ది కూడా చెప్పుకుని మనం వించుకుందాం. దయచేసి లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరికొన్ని ఉమ్, మంచి నేలన పడెను, ఉమ్, అవి మొలచి ఉమ్. దూరంతలుగాను ఫలించెను. చాలు. విన్నారా? మంచి నేలన పడింది. అంటే సంఘంలో 4 రకాల కలిగినటి మనుషులు ఉంటారు. 4 రకాలు కలిగినటి ఆలోచనలు కలిగిన వాడు ఉంటారు. 4 రకాలు కలిగినటి భూములు కలిగిన వాడు ఉంటారు. 4 రకాలు కలిగినటి పొలము కలిగిన వాడు. అంటే హృదయం అనేది పొలము, భూమి అన్నమాట. అయితే ఇది 4వ దాంట్లో మనం చూస్తే మంచి నేల. ఈ మంచి నేల ఎప్పుడు వచ్చింది అమ్మా? నేను చూడండి, మంచి నేల ఎప్పుడు వచ్చింది? చెప్పండి. ఇంతైన తర్వాత చెప్పకపోతే ఇంకేంటి? ఎప్పుడు వచ్చింది చెప్పమంటారా? నేనే చెప్పేస్తాను. ఇది మీ ఏం చెప్పాడు చదవను. అందుకే అన్నాను నేను. అది కూడా ఒకసారి చదువు.
4 యూదావారును యెరూషలేము నివాసులను దేవుడు చెప్తున్నాడు. చల్లక రాతి నేలలో చల్లక దోపక్కన చల్లక అండి రాతి నేలలో చల్లక ఏం చేయమన్నాడు? అది అంటే ఈ నేల మంచిది ఇది అవటానికి గల కారణం అది ఏం చేయబడింది? మెత్తగా సదును చేయబడిన పొలము, హృదయము. మరి దీంట్లో ఎన్ని విత్తనాలు? అన్ని విత్తనాలు కూడా ఏమవుతాయి? గబ 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 మురిసిపోతాయి, ఎదిగిపోతాయి, కావాల్సిన ఫలితాన్ని కూడా ఇస్తాయి. అయితే మొత్తం ఏం చదువుతున్నాడు ఒకసారి చెప్తున్నాడు, మనం చదివేసి మనం ముగించుకోవచ్చు. 23వ వచనం 13వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. మంచి నేలను ఎత్తువాడు వాక్యం విని అదాన్ని బట్టి గ్రహించాలి. మళ్ళీ ఇక్కడ కూడా గ్రహించాలి. గ్రహించి ఏం చేసుకున్నారు? సరి చేసుకున్నారండి. రాళ్ళని తీసేసుకున్నారండి, తుప్పలని తీసేసుకున్నారండి. దోవ పక్కన పడకుండా అవి ఎక్కడ వేసుకున్నారు? దున్నబడిన నేలలో వేసుకున్నారు. 3 నేలలకి 4వ నెలకి ఎంత ఇచ్చేస్తామో మీకు నేను చూపించాను. ఒకటి ఆ యొక్క మొదటి నేల అనే దోవ పక్కన వేసుకోకుండా చూసుకోలేకపోయారు. రెండోది రాళ్ళు తీసుకోలేకపోయారు. 3 తుప్పల్లో అనగా తీసుకోలేకపోయారు. లోక సంబంధమైన పాపములు, ధనభోగం, ఇది రకరకాలైన ఆలోచనలు, కుటుంబ సంసారాలు అని ఎన్నెన్నో ఉంటాయి. వాటిలో చేసుకోవాలి. కానీ మరీ విపరీతంగా దేవుని వాక్యం కంటే ఎక్కువ మిన్నగా ఈ రోజున వాటిని ప్రేమించితే అవి అణిచివేస్తాయి. కనుక ఇక్కడ 4వ నేల మంచి నేల. ఎందుకు మంచి నేల అయిందంటే చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి ప్రయత్నించి ఆ హృదయాన్ని అంతటి ఏం చేసుకున్నారు? దున్నటం వల్ల, దున్నించుకోవడం వల్ల, వినటం వల్ల, ఇన్ని వాక్యం వేసుకోవటం వల్ల ఆ నేల మెత్తగా ఉండటం వల్ల పరిశుద్ధాత్ముడి వర్షం ఆ మనిషి మీద కుమ్మరించగా హృదయంలో ఉండి ఎత్తబడిన ఆ వాక్యము ఎలా పంచి ఇక్కడ ఏమని చెప్పాడు? ఇక్కడ ఏమని చెప్పాడు? 15 వచ్చింది చదవండి. మంచి నేలన ఇత్తు ఇది 8వ అధ్యాయం చూడు, అది కూడా అలాగే ఉంచాము. చదువు ఎవరనగా అది వింటున్నారా? ఏంటమ్మగా? యోగ్యమైన, యోగ్యులుగా ఉన్నారు. అంటే వాక్యం వినడానికి నీ హృదయం చాలా యోగ్యంగా ఉండాలన్నమాట. యోగ్యంగా లేకుండా అయోగ్యంగా ఉండి ఏంటి దుష్ప్రవర్తన ఉండి, దుష్ట ఆలోచన ఉండి, దుర్భేదాలు ఉండి, అనేక రకాలైన పరిస్థితులు ఉండి, అసమాధానాలు ఉండి, యోగ్యమైన జీవితం లేకుండా చర్చలో కూర్చుని వాక్యం వింటే నీ నేల మంచి నేల. మంచి నేల ఇక్కడ యోగ్యమైన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మంచి మనసుతో యోగ్యమైన అది అనమాట అండి. అవలంబించి ఇక్కడ రాశాడు మత్తయి సువార్త 23వ వచనంలో 13వ అధ్యాయం. మంచి నేల ఇత్తువాడు వాక్యం విని గ్రహించి అతడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందండి వాక్యం? యోగ్యమైన అనే దాని గురించి వాక్యంలో చిన్న విషయం చెప్పమంటారా? యేసుప్రభు వారు ఉన్న కాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఆయన సువార్త చేస్తూ చాలా మందిని బాగు చేసుకుంటూ వెళ్తున్నాడండి. వినండి.
చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది పెద్దలు వచ్చి బోధకుడా, ఒక ఆయన కుమార్తె చావు సిద్ధమైంది, చనిపోయే పరిస్థితిలో ఉంది, సారి వచ్చి ఆయన ఆ కూతురు బాగు చేయమని అంటాడు. అంటే సరే బయలుదేరుతాడు. ఆయన బయలుదేరుతూ ఉండగా మధ్యలో ఇంకా చాలామంది తగులుతారు కదా, గుడ్డివాళ్ళని, కుంటివాళ్ళని, మగవాళ్ళని. అలాగా మధ్యలో ఓ సందర్భం జరగటం వల్ల అక్కడ ఆగిపోయాడు ఆయన. ఎవరంటే అదే రక్తస్రావం రోగం కలిగినవాడు ఆవిడ బాగు చేసిన తర్వాత బయలుదేరేటప్పటికి అంతలోకి ఈ బిడ్డ చనిపోయింది. మరి ఇంటికాడ నుంచి క్షమించండి అని చనిపోయింది. అప్పుడు ఏమన్నారంటే, ప్రభు అన్నాడు నీ విశ్వాసం ఉంచుము అని చెప్పేసి ఇంటికి వచ్చి ఆ బిడ్డను బాగు చేశాడు. ఆ కుమార్తె ఏమైంది? బ్రతికింది. మరొక సందర్భం ఏంటంటే, ఒక పక్షవాతం కలిగినట్టు ఒక వ్యక్తి ఏమయ్యాడంటే, పడి ఉంటే తన యజమాని చాలా వెలుగులు చూపించాడు కానీ పక్షవాతం తగ్గలేదు. యేసు ప్రభువు బాగు చేస్తారని సంగతి తెలిసి పెద్దలను పంపిస్తే అక్కడ వెళ్ళారు. అప్పుడు ఈయన కోసం వచ్చిన వాళ్ళని చూశాడు. తర్వాత మరికొంతమంది వచ్చిన వాళ్ళని చూస్తే ఇశ్రాయేలీలో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నవాడిని చూడలేదు అని చెప్పేసి నేనే వస్తానని ప్రభు ఏం చేశాడు? బయలుదేరి దేనండి. అప్పుడు ప్రభు అంటాడు, ప్రభు కాదండి, ఆ వ్యక్తి అంటాడండి, ఆ యజమాని అంటాడండి, కొంతమందిని పంపించి దయచేసి ప్రభువుని శ్రమ పుచ్చుకోవద్దానండి, నేను ఆయన దగ్గరికి రావడానికి యోగ్యుడిని కాదు, ఆయన నా దగ్గరికి రావడానికి నేను యోగ్యుడిని కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. నేనేమో ఆయన దగ్గరికి వెళ్తాను, నేను యోగ్యుడిని కాదు, ఆయన నా దగ్గరికి రావడానికి యోగ్యుడిని కాదు, అటైన ఇటే నేను యోగ్యుడిను కాను. ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాశాడు, యోగ్యమైన మంచి మనసు కలిగిన వాడు అతను అన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా వాక్యం విన్న తర్వాత ఏమవుతారండి? 100 60 30 ఎత్తబడి ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంగమా, దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుడు చెప్పే మాట్లాడిన తర్వాత, వాక్యం నీతో మాట్లాడిన తర్వాత, యోగ్యమైన విషయాల్లో వాక్యం ప్రయోజనకరమైనదని, ఆ ప్రయోజనకరమైన దానిలో దేవుని వాక్యము విత్తనము వంటిదని తెలుసుకున్న తర్వాత నీ యొక్క ఆత్మలో నీ వాక్యాన్ని ఎత్తుకుని ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ ఈ జీవితాన్ని ఫలింపజేసి ఆశీర్వదించునుగాక.